అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సజ్జల చేసిన హాట్ కామెంటు వైరల్గా మారుతుంది. విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 3 సీఎంలు యాక్టివ్గా ఉన్నారని, అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారనమాట సజ్జల రామకృష్ణ గారు. అసలు ఇది పొగిడారనేది అర్థం కాలేదు, తిట్టారనేది అర్థం కాలేదు. కూటమి పాలనలో నిర్ణయాధికారం ప్రభుత్వానిదే, ప్రభుత్వాధినేత లేక ఇతర పార్టీ అధినేతలక అనే ప్రశ్న ఆయన లేవనెత్తారు సజ్జల రామకృష్ణ గారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మధ్య కొత్త చర్చకు దారితీసినాయని. అయితే ముఖ్యంగా తన ప్రసంగంలో సజ్జల, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాత్రలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో నిజమైన లీడర్షిప్ ఎవరిదనే విషయంపై ప్రశ్నించారన్నమాట. ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎలక్షన్స్ సమయంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సజ్జల రామకృష్ణ గారు. అభివృద్ధి కంటే అధికార పంపకాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రైతులు స్థితిగతులు సరిగ్గా లేవని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారన్నమాట సజ్జల రామకృష్ణ గారు. అయితే ఇక్కడ మరోవైపు సజ్జల రామకృష్ణపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అసంబద్ధమని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ఆయనకు సరైన అవగాహన లేదని ఎదురుదెబ్బ కొట్టారు. ప్రభుత్వం చేసిన సాధకాలను, తీసుకొచ్చిన కొత్త పథకాలను ఆయన కావాలని విస్మరించారని వివరించారు. ఈ వివాదం మరింత పెరగడంతో రాబోయే ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన చర్చగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మాత్రం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన అనేక సార్లు ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. అయితే ఈసారి 3 సీఎంలపై చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారాయి. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య కాకుండా జనసేనతో సహా ఇతర పార్టీల మధ్య కూడా కొత్త రాజకీయ సమీకరణాలు దారితీసే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయనే చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.